నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గంగాధరలో కొనసాగిన ప్రజాహిత యాత్ర. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై బండి సంజయ్ విమర్శలు. ముప్పై 36వ డివిజన్లో మేయర్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. హాజరైన 65 కంపెనీల ప్రతినిధులు. కొండగట్టు ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా. 11 మందికి గాయాలు. ఆస్పత్రికి తరలింపు. ఇక వార్తల వివరాలు. ప్రధాని మోడీ ఇచ్చిన డబ్బులను కేసీఆర్ దోచుకున్నారని ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ వాళ్లు గుడిని మింగితే కాంగ్రెస్ పార్టీ వాళ్లు గుడితో పాటు గుళ్ళో లింగాన్ని కూడా మింగుతారని ఎద్దేవా చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే కేసీఆర్ కుటుంబం మూటాముల్లే సర్దుకొని అమెరికాకు వెళ్లాలన్నారు. మళ్లీ ఎప్పటికీ తిరిగి రారని జోసిన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభతో పాటు బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉంటే అక్కడ పువ్వుర్తా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పువ్వుర్తు కోటేస్తే ఆయన ఇచ్చే పైసలు మీకు వస్తాయి. మీరు బ్యాంక్ అకౌంట్లు తెరిచారు. గ్యాస్ సబ్సిడీ మీకే పడుతుందా లేదా? మీ పైసలు కమిషన్ చూపుతారు ఎవరైనా? మీరు ఫ్రీ గ్యాస్ ఇచ్చిందా లేదా? ఇలా మోడీ సార్ ఇచ్చే పైసలు అన్ని రూపాయి ఇస్తే రూపాయి మీ గ్రామానికి రావాలంటే, మీకు రావాలంటే ఇచ్చేటోడికే అధికారం ఇవ్వాలి. ఇచ్చేటాయన మోడీ గారే, పంచేటోడు పరాయోడే. ఇలా ఊరలో చెప్తారు కదా, పంచేటోడు మనం వడ్డించోడు మనోడైతే బంతిలో చివరి కూర్చున్నా లడ్డొస్తుంది అంటారు. మరి ఇచ్చేటైనా మోడీ గారే, పంచటైనా పరాయోడే. మరి పైసలు ఎట్లా వస్తాయి మీకు? కాబట్టి ఇవి ఢిల్లీ ఎన్నికలు. ఇక్కడికి సంబంధించిన ఎన్నికలు. నరేంద్ర మోడీ పేద ఆయనే, ఛాయ్ అమ్ముకునే వ్యక్తి, పేదోడు ప్రధానమంత్రి అయిన కాబట్టి బాత్రూమ్లు కట్టించిండు, కంప్యూటర్లు కట్టించిండు, శ్మశాన వాటికలు కట్టించిండు, ఊళ్ళలో రోడ్లు వేసిండు, మోర్లు కట్టించిండు, అన్ని రకాల సదుపాయాలు కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. 10,000 రూపాయలు ఒక్క ఎకరానికి యూరియాకు ఒక్క పంటకు 10,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాడు. కరీంనగర్ నగర అభివృద్ధిలో భాగంగా మేయర్ యాదగిరి సునీల్ రావు 36వ డివిజన్లో పర్యటించారు. మంగమ్మతోట ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్తో 23 లక్షల నిధులతో 2 చోట్ల చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను మేయర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అన్ని చోట్ల టెండర్లు పూర్తయినా అభివృద్ధి పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తామన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. ఆయన వెంట నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, స్థానికులు ఉన్నారు. నగరంలో అన్ని చోట్ల కూడా టెండర్స్ కంప్లీట్ అయిన వాటిని కూడా పనులు ప్రారంభించే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ ఎండాకాలంలో ఏదైతే టెండర్స్ పూర్తయిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నగరం నడి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం మంకమ్మతోట ప్రాంతం. మరి గతంలో చాలా సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్స్ వివిధ కారణాల వల్ల శిథిలమైపోయి ఈరోజు ప్రజలకు నడవరాకుండా, అప్పుడు కట్టినటువంటి డ్రైనేజీలు కూడా చాలా చిన్నగా ఉండి మరి ఇప్పుడు పెరిగిన జనాభాకు అనుగుణంగా సరిపోకపోవడంతో కొత్తగా డ్రైనేజీలు నిర్మించే కార్యక్రమం కావచ్చు, కొత్తగా సీసీ రోడ్లు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నగరం మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ విధంగా సమస్యలు ఉంటే శివారు కాలనీలో కొత్తగా కాలనీ ఏర్పడడం, మరి విలీన గ్రామాల్లో అసలే మౌలిక సదుపాయాలు గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి ప్రాంతంలో చేయకపోవడంతో అక్కడ కూడా అక్కడ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ వేసవిలో మా ప్రాథమిక బాధ్యత ప్రజలకు ఏదైతే గత 4 సంవత్సరాలుగా ప్రతిరోజు మంచినీరు అందిస్తూ ఉన్నామో నీరు అందించే కార్యక్రమం చేయడం మా ప్రాథమిక బాధ్యత. మరి దానికి అనుగుణంగా మొన్ననే మా కౌన్సిల్ సమావేశంలో కూడా తీర్మానం చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు డ్యాంలో 10 టీఎంసీలకు తక్కువ కాకుండా నీరు ఉంచాలని చెప్పేసి గతంలో జీవో ఇవ్వడం జరిగింది.
ఆ జీవోకు అనుగుణంగా గత 4 సంవత్సరాల నుంచి కూడా 13 టీఎంసీలు 10 టీఎంసీలు ఎండాకాలంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకునే కార్యక్రమాలు తీసుకున్నాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై మేళాను ప్రారంభించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాద్లోని డీసీఎస్ స్టాఫింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మెగా జాబ్ మేళా నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. 65కు పైగా ప్రైవేటు కంపెనీల నుంచి హెచ్ఆర్లు జాబ్ మేళాకు హాజరైనట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికలు సంవత్సర కాలం పాటు ముందు గ్రూప్ ఎగ్జామ్స్ పెట్టి పేపర్ లీకేజ్ పెట్టి ఇవాళ నిరుద్యోగ యువత బతుకులతోనే మన పేద ప్రభుత్వం ఆటలాడుతుంది. ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కన్నా ముందు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మీ అందరికీ నియామక పత్రాలు ఇస్తాం అని చెప్పి ఆనాడు మీకు చెప్పడం జరిగింది. మరి చెప్పిన మాట ప్రకారంగా దాదాపు ప్రభుత్వం వచ్చి 90 రోజులు అయితే ఉంది. ఈ 90 రోజులలో దాదాపు 30,000 ఉద్యోగ నియామకాలు, ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఇలా ఉద్యోగస్తులకు నియామక పత్రాలు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో పలు గ్రామాల్లో ఎమ్మెల్యే విజయరమణారావు పర్యటించారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గోపరపల్లి గ్రామంలో నూతన యాదవ సంఘం కమ్యూనిటీ హాలు పనులకు శంకుస్థాపన చేశారు. 5 లక్షల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. నూతన రెడ్డి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 10 లక్షల వ్యయంతో శంకుస్థాపన. హరిపురం గ్రామంలో 5 లక్షలతో అంతర్గత సీసీ రోడ్డు ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోపు నారాయణరెడ్డి, ఎంపీటీసీ గోపు లావణ్య, గుండేటి మధు యాదవ్, విజేందర్ రెడ్డి పాల్గొన్నారు. దాన్ని కూడా ఈ మహిళా సంఘం బిల్డింగ్తో పాటు దానికి 2 లక్షలైనా 3 లక్షలైనా తక్షణమే మంజూరు ఇద్దాం. దాన్ని కూడా ఎండాకాలంలో, వర్షాకాలంలో పట్టే ఆ పనులను కూడా పూర్తి చేసుకోవాల్సిన కోరుతూ, మరి నాకు కూడా ఐడియా ఉంది. ఆనాడు ఎందుకో మనం ఆ రోడ్డు PMJSY ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఏమో ఈ హరిపురం గ్రామానికి అప్పుడు సూర్యకుమార్ గారు ఎంపీ ఉన్నప్పుడు PMJSY రోడ్ బీటీ రోడ్ చేసుకున్నాం అనుకుంటా. తర్వాత చేసుకున్నాం, ఇప్పుడు సగం అయింది, కిలోమీటర్ ఇంత అయింది. తర్వాత మిగిలిన పని తర్వాత చేసుకున్నాం. సరే, ఆ కలవాటు కూడా నేను దాన్ని తక్షణమే మంజూరు చేస్తా. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని పలు గ్రామాల్లో 40 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విజయరమణారావు శంకుస్థాపన చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేను స్థానిక నాయకులు శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 6 4 గ్యారంటీలను అమలు చేశామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లెలను పటిష్టం చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మాడ కొండారెడ్డి, సింధుజ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో నానేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ శిక్షణతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ట్రస్టులోని మహిళా సభ్యులను ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ రేణుక, మాజీ సర్పంచి బూర్ల సింధుజ, సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. సరిపోతే అమెరికాలో దేశాల్లో ఇంకా దూర ప్రాంతాల్లో ఉండి రాలేక 45 గంటల తర్వాత కూడా 24 గంటల తర్వాత కూడా ధన సంస్కారాలు తీసుకున్నామంటే ఇబ్బంది గుర్తించి మన సీజన్ ఇవ్వడం కానీ దాంతో పాటు ఇల్లు ఖాళీగా దిగారు. మన మండలంలో అయిపోయిన ఇల్లు కాకపోతే ఖాళీగా ఇళ్ళ దగ్గర పరామర్శించి వాళ్ళకు నీకు పూర్తిగా సహాయం, వాళ్ళకు చేయించడం ఇవ్వడం, సహాయం చేయడం, కరోనా టైంలో కూడా నిస్వార్థంగా నీ వంత సహకారాన్ని అందించడం, ఇదంతా కూడా చాలా కార్యక్రమాలు జరిగింది. మళ్ళీ ఇవాళ డ్రైవింగ్ నేర్పించడం కోసం ఎవరైతే కొత్తగా ఉన్నటువంటి యువతకు డ్రైవింగ్ నేర్పించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టే విషయాన్ని కూడా కొండగట్టు ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఘాట్ రోడ్డు వెంట కిందకు దిగుతున్న క్రమంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో 11 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా గాయపడ్డ వారంతా మంచిర్యాల జిల్లా మ్యాదరిపేట, లక్షట్పేట వాసులుగా గుర్తించారు పోలీసులు. పుట్టి దిగుతున్నాం వాడిని అనుకుంటున్నాను బాబా చూసి బిడ్డ అంత గజి మీద ఆరు ఆడుకుంటున్నారు తినమాట కిందికి పోదాం బిడ్డ అంటే సరే బాబాయ్ బాగా చెప్పి కింది వరకంటే సెంటర్కి వచ్చినాము. పెద్ద ఫస్ట్ గేట్ ఉంది కదా, ఆ గేట్ దిగి కొద్దిగా కిందికి వచ్చినాక మొత్తం ఏకదం సడప్కి బాగా ఉరుకుతుంది బండి. కింద బిరాక్ కాలు కాలేకుండా బిరాక్ ఆగుతలేదు. మళ్ళీ వచ్చినా కదా బిరాక్ దిగి డ్రైవర్ డ్రైవర్ నేనే నడబట్టి 20 సంవత్సరాలు రాజే సొంతం ఫ్యామిలీ అంతా. ఘాట్ రోడ్ అయిందా? ఘాట్ రోడ్ ఇది ఘాట్ రోడే, సిమెంట్ రోడే. ఇక బండి ఆగులేదు, ఖర్చు పట్టారు. ఖర్చు అది అయిపోయింది, రెండు అయిపోయింది. అతని చేతులు ఆరని ముందర కార్లో ఒక 7-8 మంది ఉన్నారు. ముందర పోదాం తప్పిపోతే మరి వాళ్ళకి గుర్తి ఆలు చేస్తారు, మీకు వచ్చిన ఆలు చేస్తారు అని చెప్పి ముందర ఇట్లా గేట్ అది వచ్చేది మన ఆ గేట్ కట్టిరు. ఇది అత్తే చేస్తాం మరి దునుకురా అంతా ఆడలేదు, ఏం దునుకరా అని చెప్పి ఆ పోయే దానికి బండి 3 కొట్టు పెద్దోళ్ళు ఉన్నారు. ఒక బాబు 15 సంవత్సరాల దాకా ఉంటాడు, ఆయనకు చేతి తిరిగింది. ఆడల్లో 4 ఉన్నారు, అంతే 9 మంది 10 మంది. కరీంనగర్ జిల్లా వీనవంక తహసీల్దార్పై జిల్లా కలెక్టర్ వేటు వేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ తిరుమలారావును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. సదరు తహసీల్దార్ ధరణి నిబంధనలు ఉల్లంఘించి ఒక వ్యక్తి భూమిని మరో వ్యక్తికి పట్టా చేసినందుకు గాను సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ఈజీఎస్ నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్థానిక బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలానికి 50 లక్షలు, వీనవంకకు 55 లక్షలు, హుజరాబాద్కు 75 లక్షల చొప్పున ఈజీఎస్ నిధులు మంజూరైనట్టు తెలిపారు. ఈ నిధులతో ఆయా మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు వివరించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా నేరుగా గ్రామ పంచాయతీలకి వాళ్ళ అకౌంట్లోకి పంపించేసి
ఈ గ్రామాల అభివృద్ధి కోసం మధ్యవర్తులు కానీ మిగతా పనులను జాప్యం జరగకుండా ఉండడం కోసం నేరుగా గ్రామ పంచాయతీలకే నిధులు ఇవ్వడం జరుగుతున్నది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ గ్రామాలను గత 70 సంవత్సరాలు కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఉంటున్నాయి కాబట్టి వీటిని సత్వరమే అభివృద్ధి చేయాలని చెప్పి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా అనేక విషయాల్లో ఇలా గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అనేకటువంటి పేద సంక్షేమం కోసం అనేక స్కీమ్స్, అది ఉజ్వల యోజన కావచ్చు, కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, లేదా మరుగుదొడ్లు కావచ్చు, ఇవాళ శ్మశాన వాటికలు కావచ్చు, చెత్త కుండీల నుంచి మొదలుకుంటే ఇవాళ వీధి లైట్లు, ఇవాళ ఉచితంగా గత కరోనా సమయం నుంచి 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇవ్వడం కావచ్చు. ఈ రకంగా అనేకమైనటువంటి పథకాలు ద్వారా ఈ యొక్క పేదరికాన్ని నిర్మూలించడం కోసం కృషి చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలను టీఎన్జీఓస్ ప్రతినిధులు ఖండించారు. కరీంనగర్లోని టీఎన్జీఓల సంఘం భవనంలో జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం తప్పక విడుదల చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు గాను సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగ సంఘ నాయకులను పిలిపించి 317 జీవో పీఆర్సీపై చర్చించి ఉంటే వారికి వ్యతిరేకంగా ఓటు వేసేవారు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో కార్యదర్శి సంగం లక్ష్మణారావు, నరసింహస్వామి, అసోసియేట్ అధ్యక్షులు రాగి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, అర్బన్ అధ్యక్షులు సర్దార్ హర్మేందర్ సింగ్, రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్, భరద్వాజ్, తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ తల్లికి పిల్లను వేరు చేశారు. అశాస్త్రీయంగా జోన్ల విభజన చేసి మా ఉద్యోగులను ఒక జిల్లాను 7 జోన్లుగా విభజన చేసారు. మన ఈకుబేరని గుడిబండను తీసుకొచ్చి ట్రెజరీదారుల గతంలో జీతాలు వచ్చేవి. మాకు ఈకుబేరును అంటగట్టి మా యొక్క జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, మా పెండింగ్ బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియదు, మా లీవ్ సాలరీ ఎప్పుడు వస్తుందో తెలియదు, మా జీపీఎఫ్ లోన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు, మాకు మా ఉద్యోగులు హౌస్ బిల్డింగ్ లోన్లు పెట్టుకుంటే అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని కూడా మా ఉద్యోగస్తులు వాళ్ళ పెళ్లిళ్ళ కోసము పెట్టుకుంటే ఆ పెళ్లిళ్లకు పైసలు రాక పెళ్లిళ్ళు పోస్ట్పోన్ చేస్తున్న సందర్భాలు ఏర్పడ్డాయి. కాబట్టి గతంలో మా ఉద్యోగులను ప్రజలకు వైషమ్యాలు సృష్టించి భౌతిక దాడులు కూడా పురుగొడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా ఉద్యోగులపై పెట్రోల్ పోసి తగలబెట్టే విధంగా కూడా వాళ్ళు ఎన్నో రకాలుగా వారు మావిన భౌతిక దాడులు, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా మా ఉద్యోగులపై రెచ్చగొట్టి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతో మంది భౌతిక దాడులకు గురైంది. వాళ్ళందరినీ రెచ్చగొట్టి ప్రభుత్వ ఉద్యోగులను లంగలుగా, ద్రోహులుగా చిత్రీకరించిన మాట వాస్తవం కాదా? అలాంటి మేము తెలంగాణ రాష్ట్రం వస్తే ఎన్నో రకాలుగా మా భవిష్యత్తు బాగుంటది, మేము బంగారు తెలంగాణ కోసము ఎన్నో రకాలుగా. ఉద్యోగులపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే అది సరైనది కాదు. ఏ ప్రభుత్వమైనా ఉద్యోగులకు రాయితీగా ఇచ్చేది కాదు, ఇది ఉద్యోగుల హక్కు. 30 రోజులు శ్రమించి ఉద్యోగులు కష్టపడితే ప్రభుత్వం మ్యాండేటరీగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా మాకు జీతం వస్తుంది, కానీ ఇది రాయితీ కాదు. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఉద్యోగులకు న్యాయమైన జీతాన్ని ఇవ్వవలసిన అవసరం ఉండే, కానీ గత ప్రభుత్వం 3 సంవత్సరాల నుండి మొదటి తారీఖులో జీతం ఇవ్వకపోవడం, సంవత్సరన్నర ఏరియల్ స్పెండింగ్ పెట్టడం వల్ల ఉద్యోగులకు అసంతృప్తి ఏర్పడ్డ మాట మాత్రం వాస్తవం. ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ ఉద్యోగులుగా మొట్టమొదటి కర్తవ్యం వాళ్ళకు మొదటి రోజు జీతం ఇవ్వాలి. వాళ్ళ డబ్బులు వాళ్ళ ఏరియస్లు కూడా ఇన్ టైంలో ఇస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉండదు. మరి ఆ గత ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం చేయకుండా మేనిఫెస్టోలో పెట్టి మొట్టమొదటి రోజే ఫస్ట్ రోజు జీతం ఇవ్వడం నిజంగా ఉద్యోగులు అందరూ కృతజ్ఞతగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నారు. కానీ ఇంకా చాలామందికి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు అంగన్వాడీల జీతాలు కూడా పడలేదు. మరి మేము స్పెషల్ సిఎస్ గారు రామకృష్ణ గారిని కోరినాం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం పుష్కర బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యింది. రేపటి నుండి మొదలుకొని 4 రోజుల పాటు వైభవంగా ఈ ఉత్సవాలను జరిపించేందుకు ఆలయ కమిటీ
సర్వం సిద్ధం చేస్తోంది. రేపు సాయంత్రము 5 గంటలకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11న ధ్వజారోహణ కార్యక్రమం, 12న సీతారాముల కళ్యాణాన్ని జరిపించనున్నారు. ఈసారి ప్రత్యేకంగా పుష్కర బ్రహ్మోత్సవం కావడంతో రాముడికి పట్టాభిషేకం చేయనున్నారు. 13న పూర్ణాహుతి, చక్రస్నానం, ద్వాదశ ఆరాధనతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు తెలిపారు. సోమవారం ఉదయం ధ్వజారోహణతో మొదలుకొని బుధవారం సాయంకాలం అది ద్వాదశారాధనతో ముగుస్తుంది. సోమవారం నాడు పొద్దున ధ్వజారోహణ, అట్లాగే ధ్వజారోహణ తర్వాత ఈ హోమగుండాలు దగ్గర కూర్చోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సాయంకాలము, సోమవారం సాయంకాలము ఎదుర్కోళ్ళు ఉత్సవం ఉంటుంది. మంగళవారం పొద్దున మళ్ళీ హోమాలు అయిపోయిన తర్వాత కళ్యాణం ఉంటుంది. పుష్కర బ్రహ్మోత్సవాలు కనుక మనం పట్టాభిషేకం కూడా మన రాముడికి చేసుకుంటున్నాం. మన రాముడికి ఊరేగింపు, సాయంకాలం ఊరేగింపు ఉంటుంది. అందరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరికీ అన్ని రకాల పందిర్లు కానీ, టెంట్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఇక్కడ వైద్య సౌకర్యం కానీ, ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ మేము ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామ పంచాయతీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. వైస్ ఎంపీపీ జక్కుల తిరుపతి కవిత ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ, ఆశా, ఏఎన్ఎం, విఓఏ మహిళా సంఘం సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాఘవరావు, ఏఎన్ఎం లత, ఆశా రాజేశ్వరి, అంగన్వాడీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మన ఫాజుల్నగర్ గ్రామంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు మహిళలకు చిరు సత్కరించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటా ఉంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన యొక్క దేశంలో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించి ఈరోజు మహిళలకు ఉన్నతమైన వారి గౌరవించడం జరిగింది. మరియు అలాగే చూసుకుంటే కులమతాలకు భేదం లేకుండా ఈరోజు మైనార్టీలో చూసుకుంటే కూడా ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా మన యొక్క నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేశారు. ఈరోజు మహిళలందరికీ కూడా ఎంతో గౌరవిస్తూ మరి అలాగే వారు మున్ముందు కూడా మంచి మంచి అవకాశాలను కల్పించుకునే విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది. మళ్ళీ అలాగే మన మహిళలు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి వృత్తులలో కానీ రాజకీయ పరంగా అన్ని అవకాశాలలో వాళ్ళు పాల్గొంచుకునే విధంగా అవకాశం వచ్చింది. కాబట్టి కరీంనగర్లోని కోతిరాంపూర్ అచీవర్స్ యాక్టివ్ పాఠశాలలో 10th విద్యార్థులకు వీడ్కోలు సమావేశంతో పాటు కిండర్ గార్డెన్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎండి రియాజ్, గౌరవ అతిథులుగా కె వేణుగోపాల్ రెడ్డి, ప్రముఖ సైకాలజిస్ట్ ప్రసన్న, శైలజ, ధర్మపురి హాజరయ్యారు. డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ పల్లవిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వారు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ఎండి రియాజ్ మాట్లాడుతూ జీవితంలో విద్యార్థి దశ ఎంతో గొప్పదని, ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ పోటీతత్వం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి, డాక్టర్ ఎండి రియాజ్, కె వేణుగోపాల్ రెడ్డి, కె ప్రసన్న, శైలజ, ధర్మపురి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ ఏదైతుందో వెంకన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ స్కూల్ కరీంనగర్ నగరంలో విద్యార్థుల్లో ఉండే సహజ సామర్థ్యాలను గుర్తించి విద్యార్థులకు అవసరమైన జ్ఞానాన్ని, విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలని, విద్యార్థులకు అవసరమైన అవగాహన కలిగించే రీతిలో వన్ సైడ్ ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్ కల్చర్ని కాపాడుకుంటూ మరొకవైపు మోడ్రన్గా ఆధునిక పద్ధతుల్లో ఏదైతే పాఠశాల విద్యలో మార్పులు వస్తున్నాయో వాటి రంగరించి ఒక నూతన కోణంలో ఈరోజు స్కూల్ విద్యని ఇక్కడ అందజేసే ప్రయత్నం చేస్తుంది. దాదాపుగా ఒక 1000కి పైగా విద్యార్థులు కలిగిన సంస్థ ఎన్సిఎఫ్ 2005 విద్యా ప్రమాణాలు, అట్లాగే ఎన్సిఎఫ్ 2023 విద్యా ప్రమాణాలతోటి విద్యార్థులకు అవసరమైన విద్యను అందించే క్రమంలోనే ఈరోజు కరీంనగర్లో విద్యాసేవ చేస్తూ ఉన్నది. వాళ్ళ వార్షికోత్సవం జరుగుతున్న నేపథ్యంలో, అలాగే 10th క్లాస్ విద్యార్థులకు వీడ్కోలు ఇస్తున్న సందర్భంలో, వారికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి భవిష్యత్తులోకి నడిపిస్తున్న సందర్భంలో ఏర్పాటు చేసే ఈ సమావేశానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం మేము నిజంగా చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాం. అచీవర్ విద్యార్థులు, the achievements of children and the journey of Achiever School, and on the way Mr. Venugopal was telling us about the journey with
Mr. Venkateshwar sir, and today it happens to be a big day and we are very happy being here. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వివిధ ఆలయాల్లో అంగరంగ వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించారు. ప్రభుత్వం తరపున పలువురు ప్రజా ప్రతినిధులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలను తిలకించేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఈదుళ్లగుట్టపల్లి, గంగిపల్లి, లింగాపూర్తో పాటు పలు గ్రామాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. మానకొండూరు, ఈదుళ్లగుట్టపల్లి, గంగిపల్లి గ్రామంలోని శ్రీ ఏదుగుట్ట మల్లికార్జున స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆది దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దసాని సులోచన శ్రీనివాసరెడ్డి, తాళ్లపల్లి సంపత్ గౌడ్, చాలిగంటి సంపత్, గసికంటి సంపత్, రేమిడి శ్రీనివాసరెడ్డి, వాలా అంజిత్రావు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సత్యసాయి మందిరంలో శివరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం 5 గంటలకు ఓంకార సుప్రభాతం, మహానగర సంకీర్తన కార్యక్రమంతో పాటు రుద్ర పారాయణం చేశారు. సాయీశ్వర లింగానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష హారతి సమర్పించారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు రుద్రపారాయణం, ప్రత్యేక భజన, 18 విశేష ద్రవ్యాల చేత పరమశివునికి మహారుద్రాభిషేకం, బిల్వార్చన, అనంతరం రాత్రి 12 గంటలకి లింగోద్భవం, విశేష హారతితో వేడుకలు ముగిశాయి. ఈ వేడుకల్లో కన్వీనర్ గన్ను సతీష్ కుమార్, చందా విశ్వనాథం, గౌరిశెట్టి సత్యనారాయణ, సత్యసాయి మహిళా విభాగ సభ్యులు, సేవకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో శివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. రాజన్నపల్లె, రేకొండ, ముల్కనూర్ గ్రామాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. రాజన్నపల్లెలోని శ్రీనాగ రాజరాజేశ్వర స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకోగా విరాళాలతో మరమ్మతులు చేపట్టినట్టు అర్చకులు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ చూపితే ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో శివ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక శివాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. శివపార్వతుల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి మేళతాళాల మధ్య ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చి ఆశీనులను గావించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమ్రోగింది. జాగారం కోసం వచ్చే భక్తులకు ఆలయ అధికారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సినీ నటి కరాటే కళ్యాణితో హరికథా కాలక్షేపం, కూచిపుడి, భరతనాట్యం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. లింగోద్భవ కాలంలో భక్తులు బిల్వపత్రితో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జరిపించారు. అనంతరం మల్లన్న పట్నాలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఒగ్గు పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలసిన మానసాదేవి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలను ఆలయ కమిటీ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుంచి గణపతి పూజ, రుద్రాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. 108 జంట శివనాగలింగాలకు భక్తులు జలాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో రుద్రాభిషేకం, అన్నాభిషేకం, నిత్యాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు బద్దం చిన్న నరసింహారెడ్డి, కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని శ్రీ గంగా భవానీ శంకర దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన పూజారి ఉరుమట్ల కిరణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం దావు సంపత్రెడ్డి, సిరికొండ అంజన్రావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, స్పెషల్ ఆఫీసర్ కోడం కనకయ్య, చైర్మన్ గుజ్జుల శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ మీసాల అంజయ్య, నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, ఉప సర్పంచి ప్రణీత్ రెడ్డి, సుగుర్తి జగదీశ్వరాచారి పాల్గొన్నారు. కరీంనగర్ సప్తగిరి కాలనీలోని కోదండ రామాలయంలో బ్రహ్మశ్రీ చౌట లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో 50 మంది జంటలతో మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 300 మంది భక్తులకు అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ అధ్యక్షులు గంప జలంధర్, ప్రధాన కార్యదర్శి గజవాడ శ్రీనివాస్, కోశాధికారి అరుణ, చకిలం స్వప్న, కిరణ్, పేటల్ హాస్పిటల్ అధినేత కాసం శేఖర్ పాల్గొన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఈ ఏడాది జాతరలో ఎదుర్కొన్న ఇబ్బందులను జాతర అనంతరం అధికారులు రివ్యూ చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, కార్యవర్గ సభ్యుడు అల్లాడి రమేష్, పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. శక్తివంతమైన మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశమంతా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని దేవాలయాల్లో భక్తియుత ధార్మిక వాతావరణంలో మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. దక్షిణ కాశీగా భావించినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క నిలయమైనటువంటి వేములవాడ దేవస్థానంలో కూడా ఇలా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. ఏదైతే మహాశివరాత్రిని శక్తివంతమైన రోజు గుర్తిస్తారో, తలుస్తారో, స్వామివారిని కొలుస్తారో, ఉపవాస దీక్షలు ఉంటారో, వాళ్ళ జాగారం ఉంటారో, వారందరి యొక్క కోరిన కోరికలు తీరాలని చెప్పి కరీంనగర్ రామ్నగర్లోని వేదం ఉన్నత పాఠశాలలో 12 జ్యోతిర్లింగాల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. భారతదేశంలోని ప్రఖ్యాతగాంచిన జ్యోతిర్లింగాల నమూనాలను ప్రదర్శించి పాఠశాలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కనబర్చారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ
ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో విలువలు, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మధుసూదనాచారి, ట్రస్మా రాష్ట్ర అడ్వైజర్ యాదగిరి శేఖర్రావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ముఖ్యంగా వేదంతో శ్రీనివాస్ గారు, పట్టణ సెక్రటరీ ట్రస్మా, ముఖ్యంగా వారి గతంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబాలు కానీ చార్మినార్ కానీ వివిధ ప్రదేశాలకు సంబంధించిన సుప్రసిద్ధ అంటే ప్రసిద్ధి చెందినటువంటి మల్కాపూర్లో కూడా గత 15 రోజులు చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు జ్యోతిర్లింగాలు అంటే భారతదేశంలో ఎక్కడైతే ఈ లింగం యొక్క అంటే శివలింగం యొక్క శివుని యొక్క ప్రత్యేకత, విశిష్టత, ఈ జ్యోతిర్లింగాలకు సంబంధించిన విశిష్టత గురించి పిల్లలకు వాళ్ళకైనా తయారు చేయించాలి. ఇంకొక గొప్పతనం ఏంటి అంటే ఈ జ్యోతిర్లింగాలు తయారు చేసిన వారం రోజులు పిల్లలు కానివ్వండి, ఉపాధ్యాయులు కానీ ఉపవాసంతో ఒక ఆధ్యాత్మిక చోటును కనబరిచే విధంగా వాళ్ళు తయారు చేసి ఈరోజు తయారు చేయడం జరిగింది. సో దీనికి సహకరించిన మా తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పేరుతో ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలువగా వచ్చిన మా ఎంఈఓ గారికి, ట్రస్మా శేఖరణ గారికి, మా కరస్పాండ్ మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. విద్యార్థుల లోపల ఒక ఆధ్యాత్మికత పెంపొందించడానికి కొరకు ఈ ఆధ్యాత్మిక శోభను ఇక్కడ వెలుగుతున్న విధంగా ఏర్పాటు చేసినటువంటి పాఠశాల యాజమాన్యానికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించినటువంటి విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని భవిష్యత్ కలలను నెరవేర్చుకోవాలని క్రీసెంట్ పాఠశాలల అధినేత సయ్యద్ వజతుల్లా అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని క్రీసెంట్ పాఠశాలలో సైన్స్ ఎక్స్పో ఏర్పాటు చేయగా చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్రయోగాలను సందర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ సయ్యద్ వజతుల్లా మాట్లాడుతూ విద్యార్థులు మూఢనమ్మకాలను వీడి శాస్త్రీయతపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ తహబిలాల్, ప్రిన్సిపల్ నసీర్, పెగడపల్లి మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈనాడు మన జీవితం ఇంత సుఖవంతమవటానికి, అద్భుతంగా ఉండటానికి, కొత్త కొత్త ఆవిష్కరణలు ఈరోజు చోటు చేసుకోవటానికి మూలం ఏంటంటే ప్రతి విషయాన్ని కనుగొనటానికి ప్రయత్నించడం, దాని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించడం, ప్రతి విషయం కూడా క్వశ్చన్ చేయడం, ఇలా ఎందుకు అవుతుంది జరిగిందో అలాగే ప్రతి విషయాన్ని కూడా క్వశ్చన్ చేసినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలానే ఎందుకు జరుగుతుంది అని ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తామో అప్పుడే మనకు నాలెడ్జ్ వస్తుంది, విషయాలు తెలుస్తాయి, దాని వెనకాల ఉన్న సైన్స్ మనకు తెలుస్తుంది. అలాగే కొత్త కొత్త ఆవిష్కరణలు వచ్చినప్పుడు మన జీవితం చాలా సౌకర్యవంతంగా అవుతుంది. అందుకోసమే పిల్లలు క్వశ్చన్ చేయాలి, పేరెంట్స్ టీచర్స్ దానికి జవాబు చెప్పాలి. Rampur, today we have conducted science fair here and a science expo where number of children put all their efforts from nearly 15 to 20 days, and you all have learned that back of the invention how much struggle and hard work is there. When you have taken up a project, you have seen that it is going to complete or not, it's going to succeed or not. You took a decision that at any cost I am going to. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన లక్ష్మీ కుమారి అనే వివాహిత 2023లో ప్రమాదవశాత్తు మృతి చెందింది. మృతురాలు వాసవి వనితా క్లబ్లో సభ్యురాలు కావడంతో వాసవి సురక్ష పథకం కింద 6,22,200 రూపాయల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు శరత్, సురేందర్, ప్రవీణ్ పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉద్యోగాల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, యువత ఉపాధి వేటలో దళారులను నమ్మవద్దని సూచించారు. ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని నిరుపేదలకు స్థానికంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నామన్నారు. 10th నుండి పీజీ వరకు అర్హతను బట్టి ఉద్యోగాలు ఇచ్చేందుకు 67 కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. ఈ జాబ్ మేళాలో 5,000 నుంచి నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. 5,000 ఉద్యోగాలకు అవకాశం ఉన్నటువంటి 10th క్లాస్ నుంచి ఇంజనీర్, ఎంబీఏ, గ్రాడ్యుయేట్ వరకు అన్ని కూడా దీనిలో ఇమ్మీడియట్గా ఇచ్చేటువంటి దాదాపు 1000 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతిమై ఇంకో సెకండ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ కూడా టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పిన మాట నెరవేరడానికి మరి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఇలా కార్పొరేట్ సంస్థ ప్రభుత్వ ఉద్యోగం కంటే అత్యున్నతమైన స్థాయిలో ఉంది కాబట్టి దాంట్లో కూడా అవకాశాలు కల్పించాలి. మన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఎవరైతే ఇంటర్వ్యూస్కి పోయినటువంటి వాళ్ళు లేదా ట్రావెల్ చేయలేనటువంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఎక్కడి ప్రాంతాలు అక్కడనే ఇలాంటి క్యాంప్స్ ఏర్పాటు చేసే అవకాశాన్ని మాకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రులు కోరుతామో మీ ద్వారా ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో దీంట్లో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్తాను. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి 3 నెలలకు ఒకసారి చేస్తాం. దీంతో పాటు పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తాం. కరీంనగర్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. నగరంలోని క్రిస్టియన్ కాలనీ షాలోమ్ చర్చిలో జరిగిన కార్యక్రమానికి సిఎస్ఐ క్యాథడ్రల్ చర్చి చైర్మన్ రెవరెండ్ ఫాల్ కొమ్మాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ క్రిస్టోఫర్, సుధాకర్, ఫాస్టర్ డేనియల్, ఫాల్ నాయక్, జాన్ పాల్, ఫాస్టర్ ప్రేమ్ కుమార్, బాల్ రాజుతో పాటు ఉమెన్స్ వింగ్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్న మరి మహిళల లాగానే మాకు కూడా దేవుడు ఇచ్చిన ఈ అవకాశం సువార్త పనిలో మరి కుటుంబంగా మరి అన్నీ ఈ యొక్క స్త్రీకి ఉన్న ప్రతి లక్షణాన్ని మేము ఉపయోగించుకొని మా ముందున్న విజయాన్ని పొందడానికి, మా ముందున్న కార్యక్రమాలన్నీ జరిగించడానికి మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. సమయాన్ని ఇచ్చిన మరి మా పెద్దలందరికీ ముఖ్యంగా దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఈ యొక్క దినము మాకు ఈ దేవుడు ఇచ్చినటువంటి మంచి సంతోషకరమైన దినమును అంటే భారతదేశం అంతా కూడా మరి ఉమెన్స్ వింగ్ స్త్రీలందరూ కూడా నడిపించుకున్నటువంటి నిన్నటి దినము జరిపించుకున్నారు. మరి మేము ఈరోజు మాకు నిన్న సమయం కలవలేదు కనుక ఈరోజు మేము ఈ యొక్క సంతోషకరమైన ఈ దినమును జరిపించుకున్నాం. మాకు సపోర్ట్ చేసిన మా సేవకులు, మా సేవకరాలు, మా కమిటీ 2 కమిటీలను బట్టి చాలా వందనాలు. మాకు అడ్వైజర్గా ఉన్నటువంటి అయ్యగారులను మరి అమ్మగారులను కూడా బట్టి చాలా వందనాలు. స్త్రీలందరికీ కూడా చాలా వందనాలు. ఎందుకంటే ఈ దేశాల స్త్రీలందరూ కూడా ఇది నిన్నటి దినము జరిపించుకున్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా వాయిదా వేయడం వెనుక ఆంతర్యం ఏమిటో ప్రజలకు జవాబునివ్వాలని జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ బీఆర్ఎస్ నేతలను డిమాండ్ చేశారు. చిగురుమామిడి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు జెడ్పీ సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేయాలని వ్యూహాత్మకంగా వ్యవహరించారని ఆరోపించారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని సభ్యుల కోరిక మేరకు ఏకగ్రీవ తీర్మానం చేయడం, తీర్మానించిన కొద్దిసేపటికి మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టనందుకు నిరసనగా నినాదాలు చేస్తూ వాకౌట్ చేయడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ కోసం కేటీఆర్ సన్నాహక సమావేశానికి హాజరయ్యేందుకు ఉద్దేశపూర్వకంగానే వాకౌట్ చేశారని దుయ్యబట్టారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి పోయేటువంటి యొక్క ఉద్దేశంతో కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను సాల్వ్ చేసేటువంటి ఒక జెడ్పీ సమావేశం బహిష్కరించడం చాలా సిగ్గుచేటటువంటి విషయం. ఇలా బీఆర్ఎస్ నాయకులకు అభివృద్ధి మీద ఎక్కడ కూడా ఆలోచన లేదు, ప్రజా సమస్యల మీద పట్టింపు లేదు అని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. 29 శాఖలకు సంబంధించినటువంటి ఇవాళ 100 మందికి పైచీలకు అధికారులు పూర్తి స్థాయిలో పూర్తి కోరం సభ్యులతో ఉన్నటువంటి జెడ్పీ సమావేశాలను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.
మేము లోకల్ మాడా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.